28వ వచనంలో ఉంటుంది. ఆయన రక్తంతో మనందరినీ కొన్నారు. మనం ఒకే తల్లి కడుపులో పుట్టలేదు, కానీ ఒకే రక్తముతో కడగబడిన వారు. సహోదరులు అంటే అర్థం ఏంటయ్యా అంటే ఒక్క ఉదరం నుండి వచ్చిన వారు అని అర్థం. అంటే మనం అందరం సహోదరులం. ఎలా ఉదరంలో వచ్చాము? ఏ ఉదరం నుండి వచ్చాము? యేసయ్య ఉదరంలో నుండి వచ్చాము. కనుక అందరు చేతుల పైకి తన స్తోత్రం చెప్పండి, 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 చెప్పండి. ప్రతి ఒక్కరు దైవ సేవకులు ఆహ్వానిద్దాం. సమయం బహు విలువైనది. అందరూ చెప్పండి కొడుతూ దైవ సేవకులు ఆహ్వానిద్దాం. సుదీర్ఘ గొప్ప దేవానికి అయ్యా ఇంతవరకు అయ్యా ఎందుకు మమ్మల్ని ఎన్నుకున్న విధానం తీర్చుకోండి. రాజ్యానికి స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. అయ్యా స్నేహితుని ఆడిన నేను స్థుతించి నీ రుణాన్ని నేను తీర్చుకోలేను. రాజ్యానికి స్తోత్రములు తండ్రి. అయ్యా నేను లోపలని దోస్తులతో మీరు మాట్లాడుతున్నాను. అయ్యా మీ దోస్తుని అభిషేకించు మాట్లాడమని అడుగుచున్నాను. దేవానికి వందనాలు. అయ్యా వాతావరణం అడుగుచున్నాను. దేవానికి వందనాలు. పరిశుద్ధాత్ముడానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రసాదన్న గారికి దేవుడు ఇంకా బలపరిచి ఈ రోజు తన వాక్కునిచ్చి అభిషేకం ఇచ్చి మనందరితో మాట్లాడును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరొకసారి అందరూ ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి వేళ మీ మధ్యలో ఇలా నిలబడడానికి మొదటిగా సహాయం చేసిన దేవాతి దేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రెండవదిగా ఈ పరిసర ప్రాంతాల్లో దేవుని చేతిలో బలమైన సాధనాలుగా వాడబడుతూ ఈ కడవరి దినాల్లో సత్య సువార్తను ప్రకటిస్తున్న గనులైన దైవజనులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ దేవుని కృప తోడై ఉండునుగాక. అలాగే చక్కటి వైద్య సహకారాన్ని పరిచయం చేస్తున్న ప్రతి వారిని దేవుడు బలపరచునుగాక. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యను మహిమపరచండి. ఈ ప్రశస్తమైన సమయం, ఈ విలువైన సమయాన్ని మనకు దీవెనగా మార్చునుగాక. ఎంతో భారముతో ప్రయాసంతో ఎన్నో ప్రార్థనలతో ఏర్పాటు చేయబడిన ఈ 2 రోజుల స్వార్థ సభల ద్వారా అనేక కుటుంబాలకు వెలుగులు కలిగించునుగాక, మేలును కలిగించునుగాక. ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన, ఇక్కడ చేరి ప్రభుని మహిమపరిచిన, ఇక్కడ చేరి ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి హృదయాన్ని దేవుడు మేలులతో తృప్తిపరచునుగాక. ప్రతి చీకటి కార్యాలు లయపరచునుగాక. దురాత్మ అంధకార చీకటి సంబంధమైన ప్రతి కార్యాలు మన కుటుంబాల నుంచి తొలగిపోవునుగాక. ఈ ప్రాంతం నుండి వెడలిపోవునుగాక. పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్యలో సంచరించునుగాక. మరి రాత్రి వేళ ప్రభు మనకిచ్చిన సమయాన్ని దేవుల్లో మనం ప్రయోజనపరుచుకుందాం. మరొకసారి ఈ ప్రాంతంలో మరి దేవుని యొక్క మాటలను అందించడానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి స్థానిక దైవ సేవకులు మరి జాన్ గారికి, అలాగే వారి కుటుంబానికి మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి ఈ రాత్రి వేళ కొన్ని విలువైన దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. చదవగలిగిన వారు, పరిశుద్ధ గ్రంథం ఉన్న వారంతా మీ పరిశుద్ధ గ్రంథాలను పట్టుకుని, లేఖనం మనకు ఆధారమైనది, ఆయన మాటలే మనకు ప్రామాణికం గనుక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక కొత్త నిబంధన గ్రంథంలో నుండి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్య భాగమును ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం
6వ వచనం చదవమ్మా. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా, ఈ మాట అందరూ ఆలకించండి, కృతజ్ఞతాపూర్వకముగా. మన కుటుంబంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో దేనిని గురించి చింతపడాల్సిన అవసరం లేదు, దేనిని గురించి ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ భక్తులు అంటా ఉన్నారు, ప్రతి విషయములోను మేలుకరమైన విషయమైనా, కీడుకరమైన విషయమైనా, ప్రయోజనకరమైన పరిస్థితి అయినా, ప్రయోజన కాని పరిస్థితి అయినా, నీవు దేనిని గురించి ఆలోచించవలసిన పని లేదు. ప్రతి విషయములోనూ కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు ఎవరికి తెలియచేయాలంటండి? ఇరుగు పొరుగు వారికి తెలియజేస్తే ఉపయోగం లేదు, బంధువులకి తెలియజేస్తే ఉపయోగం లేదు. విన్నపములు అనగా తెలియపరుచుకునే విషయాలు. మనుషులకి మనం వినమించుకుంటే, మనుషులకి మనం తెలియపరుచుకుంటే వారు పెడచెవిని పెట్టవచ్చు, వారు చిన్న చూపు చూడవచ్చు, వారు మరిచిపోవచ్చు. ఇక్కడ భక్తులు అంటున్నారు, మీ విన్నపములు దేవునికి చెప్పాలందరూ చెప్పాలి. ఎవరికి తెలియచేయాలంటండి? దేవునికి తెలియచేయాలి. ఇక్కడ ఆలోచన చేస్తే మొదట్లో మనకు కనబడుతుంది చింతపడకుడి అని ఉంది. ఇక్కడ ఈ మాటను ఒకసారి మనం ఆలోచన చేస్తే, ప్రపంచ పరిస్థితులు చూసినా, మానవాళి పరిస్థితులు చూసినా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ గ్రామమైనా, ఏ పట్టణమైనా, ఏ మతము వారైనా, ఏ తెగవారైనా, ఏ సాంప్రదాయాలు పాటిస్తున్న వారైనా, ఏ భక్తిని కొనసాగిస్తున్న వారైనా, ఎవరినైనా మీరు ఒకసారి ప్రశ్నించి చూడండి, ఎవరినైనా మీరు పలకరించి చూడండి. ఏ కుటుంబాన్ని అలా తాకి చూసినా, ఏ వ్యక్తితో మనం మాట్లాడినా, ప్రతి వ్యక్తి చెప్పే మాట ఏంటంటే, తెలియపరిచే పరిస్థితులే మనం వింటా ఉన్నాం, కానీ ఎవరు కూడా నాకు చింత లేదు అన్నవారు ఈ లోకల్ ఎవరైనా ఉన్నారా? మన భారతదేశంలో సంపన్నులుగా పిలువబడుతున్న వారు ముఖేష్ అంబానీ అనేటువంటి ఒక కుటుంబం గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, వేల కోట్ల ఆస్తులను సంపాదించారు. వారి తండ్రి గారు ప్రారంభ పరిస్థితుల్లో సాధారణమైన ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబం ధీరుభాయ్ అంబానీ కుటుంబం. ఇవాళ భారతదేశంలో సంపన్న స్థితిలోనికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మనం వింటా ఉన్నాం, మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్యనే ఆ ఎంగేజ్మెంట్ కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి చేశారు. వారు వాడే ఫోన్ కూడా మరి కొన్ని కోట్ల రూపాయల ఖరీదు కలిగిన ఫోను. సంపదనైతే సంపాదించుకోగలిగారు, ధనంగా అయితే బ్రతుకుతున్నట్లు కనబడుతున్నారు, కానీ వారు కుమారుడికి లేని బలహీనత లేదు. ప్రపంచంలో వైద్యులను అనేక మందిని వారు సంప్రదించారు. ఆయనలో ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆ ముఖేష్ అంబానీని ఒకసారి మనం పలకరించయ్యా, ఇది 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయి కదా, ఇంత ఉన్నతమైన భవంతులో గంటలకి కొన్ని కోట్ల ఆదాయాన్ని గడిస్తున్న పరిస్థితులని ఉన్నావు కదా, నీకు చింత ఉందా అంటే ఆయన చెప్పే మాట ఏంటంటే, అయ్యా మా కోట్లు, మా ఈ విలువైన పరిస్థితులు నాకు నెమ్మదిని ఇవ్వలేకపోతా ఉన్నాయి. ఆ ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ తండ్రి కళ్ళలో నుండి ఒక కన్నీళ్లు కారుస్తూ ఉన్నట్లు మనం సోషల్ మీడియాలో చూసాం. ఎందుకు నేను ఈ పరిస్థితి చెబుతున్నానంటే, ఆ కుమారుడుకున్న బలహీనత వల్ల పెళ్లి జరగదేమో, నా కుమారుడికి వివాహము జరగదేమో అన్న చింత. ఈ రాత్రి ఫిలిప్పీ పత్రికలో కూడా ప్రియమైన బిడ్డలారా, ఈ ఫిలిప్పీ సంఘానితో, ఆ ప్రాంత వాసులతో పరిశుద్ధ గ్రంథంలో నుండి తెలియపరుస్తున్న మాట, ఈ రాత్రి ఇక్కడ మనకు కూడా తెలియపరుస్తున్న మాట ఏంటంటే, దేనిని గురించి చింతపడవలసిన పని లేదు. మనం చేయవలసిన పనల్లా ఒకటే, విజ్ఞాపన చేయుదుముగాక, ప్రార్థన చేయుదుముగాక, విన్నపములు తెలియపరుచుదుముగాక. ఎవరికి చెప్పాలంటండి? చిన్న సంఘటన జరగగానే ఫోన్ తీసుకుని, హలో మమ్మీ, మా ఇంట్లో ఈ పరిస్థితి, మా ఇంట్లో ఈ కష్టం. ఇక అమ్మ ఏం చేస్తుందంటే, ఇంకొక నలుగురికి చెప్పి సమస్యను పెద్దది చేస్తుంది. ఈ రాత్రి మనుషుల వైపు చూస్తే ప్రయోజనం లేదు,
మనుషులకు చెప్పినా ఉపయోగం లేదు. పరిశుద్ధ గ్రంథం మనకు ఈ రాత్రి సూటిగా తెలియపరుస్తున్న మాట ఏంటంటే, విన్నపములను దేవునికి తెలియపరుచుదుముగాక. ఎందుకు దేవునికి తెలియపరచాలి? ఎందుకు చింత లేకుండా బ్రతకాలి? ధైర్యంగా బ్రతికిన వారు ఉన్నారా? చింత లేకుండా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఎలా బ్రతికారు అన్న మచ్చుకు కనుక మనం చూడగలిగితే ప్రియమైన బిడ్డలారా, మోషే అనేటువంటి ఒక దైవజనుని దగ్గర, మోషే అనేటువంటి ఒక నాయకుని దగ్గర పరిచర్య చేసేవాడిగా, సహకారిగా ఉంటూ ఉన్న యెహోషువ అనే ఒక భక్తుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. సహకారిగా ఉంటున్న వాడు ఈ యెహోషువ. మోషే మరణించిన తర్వాత మోషే బాధ్యతలు యెహోషువ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ యెహోషువ తన జీవితంలో అధైర్యముతోను, అపనమ్మకముతోను ఇంతమంది ప్రజలను నేను ఎలా నడిపించాలి అనే చింత ఆయన హృదయంలో ఉంది. స్తోత్రం చెప్పండి. 10 మందిని కాదు, 20 మందిని కాదు, లక్షల మందిని నడిపించాలి. అప్పుడు యెహోషువ అనే భక్తుడితో దేవుడు మాట్లాడడం జరిగింది. ఎందుకు నేను ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎవరైతే దేవుని మీద చూడగలుగుతారో, ఎవరైతే దేవునికి విన్నవించుకోగలుగుతారో, ఎవరైతే దేవునికి ప్రార్థన చేయగలుగుతారో, ప్రార్థన చేసే కుటుంబాల వైపు, ప్రార్థన చేసే వ్యక్తుల వైపు, దేవుని మీద ఆధారపడే వ్యక్తుల వైపు దేవుడు దృష్టించునుగాక. 2 చేతులైతే స్తోత్రం చెప్పండి. ప్రతివారు స్తోత్రం చెప్పండి. ఈ యెహోషువను దేవుడు దృష్టించాడండి. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. పాత నిబంధన గ్రంథంలో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. అయితే నీవు ఎలా ఉండాలంటండి? అందరు చెప్పండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా, నాకు అప్పగించిన సమయాన్ని నేను త్వరగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, ఈ యెహోషువ అనే భక్తుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి మన దేవుడు ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన చేసే వారి వైపు, నిలబడే వారి వైపు, ఆయన కోసం బ్రతకాలి అని ఆశ కలిగిన వారి వైపు మాట్లాడతాడన్న సందర్భాన్ని మనం గుర్తిద్దాం. ఇక్కడ యెహోషువతో దేవుడు అంటా ఉన్నాడు, నీవు ఎలా ఉండాలి? చదవండి అమ్మా. అయితే నీవు నిబ్బరము కలిగి, జాగ్రత్త పడి, బహుధైర్యముగా ఉండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించాడు కదా, ధర్మశాస్త్రములో ఏదైతే ఉందో తనంతటి చొప్పున నీవేం చేయాలి? నీవేం చేయాలి? ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యాలి. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ప్రియమైన బిడ్డలారా, యెహోషువ జీవితంలో నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, యెహోషువకి నాయకుడిగా మోషే ఉన్నాడు. మోషే ఏ అనుభవం అయితే నేర్పాడో, మోషే ఏ మాటలైతే తెలియపరిచాడో అవన్నీ ఈయన జీవితంలో అన్వయించుకున్నాడు. కనుకనే ఈ యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రాత్రి ప్రియమైన బిడ్డలారా, నీవు ఆయన మాటను వినే బిడ్డగా, నీవు ఆయన పనికి ఉపయోగకరమైన బిడ్డగా, నీవు ఆయనకి తెలియపరుచుకునే బిడ్డగా ఉంటే నిన్ను ఏం చేస్తాడు అంటే, ఇక్కడ యెహోషువకి పరిస్థితులు నిబ్బరం లేకుండా అధైర్యాన్ని కలిగించి భయాన్ని కలిగిస్తా ఉన్నాయి. అప్పుడు ప్రభువు అంటా ఉన్నాడు, నీవు నిబ్బరం కలిగి ఉండు. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కోలాపుర ప్రాంత ప్రజలతో, ఈ రాత్రి ఇక్కడ చేరిన ప్రతి జనాంగం నమ్మిన వారంతా 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ యెహోషువకి దేవుడు తోడుగా ఉండి మాట్లాడిన తర్వాత యెహోషువలో ధైర్యం వచ్చింది. దేవుని మాట ధైర్యమును, దేవుని మాట నిబ్బరాన్ని కలిగిస్తున్న పరిస్థితుల్లో ఈ యెహోషువ కొన్ని పనులు చేశాడు. మొదటిగా ఎలా ఉన్నామని దేవుడు చెప్పాడంటే నిబ్బరంగా ఉన్నామన్నాడు. 2వ మాట, అధైర్యాన్ని విడిచిపెట్టు, నేను నీ పక్షాన ఉన్నాను. మోషేకి తోడుగా ఉన్నట్లుగా, ఎవరికంటండి? దేవుడు అంటా ఉన్నాడు, నేను మోషేకి ఎలా అయితే తోడుగా ఉన్నానో, యెహోషువ నీ పక్షాన నేను ఉన్నాను. నేను నిన్ను విడువను,
నేను నిన్ను ఎడబాయను, నేను నీకు తోడుగా ఉంటాను గనక నీవు ధైర్యంగా ఉండు. స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఉన్నాడన్న ధైర్యం మనల్ని బ్రతికించును గాక. యేసయ్య ఉన్నాడన్న ధైర్యం మనల్ని నడిపించును గాక. యేసయ్య ఉన్నాడన్న ధైర్యం మనల్ని పోషించును గాక. బైబిల్లో చూస్తే ప్రియమైన పిల్లారా, మత్తయి సువార్తలో ఒక చక్కటి మాట ఈ సందర్భంలో నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. క్రొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చదవమ్మా. దేనిని చూడాలంటే అందరు వినాలి ఈ రాత్రి. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు. ఇప్పుడు ఒకసారి ఆగుదాం. పక్షుల గురించి తెలియపరుస్తున్న మాట, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు. అయినా దేవుడు ఏం చేస్తున్నాడంటండి, వాటిని బ్రతికిస్తా ఉన్నాడు, వాటిని పోషిస్తా ఉన్నాడు, వాటికి సమకూరుస్తా ఉన్నాడు. ఈ రాత్రి విన్నపము చేస్తున్న నీ పక్షాన, ప్రార్థన చేస్తున్న నీ పక్షాన, నిబ్బరంగా నేను బ్రతకగలను, దేవుడు నాతో మాట్లాడాడు, నేను నిబ్బరంగా ఉంటాను అనుకుంటున్న నీ పక్షాన దేవుడు తన కార్యాన్ని చేయునుగాక, దేవుడు పోషించునుగాక. ఆకాశ పక్షులను ఒకసారి ఆలోచన చేయమని చెప్పాడు. వాటిని పోషిస్తున్నాడు మీ పరలోకపు తండ్రి, వాటికంటే మరెక్కువగా మిమ్మల్ని పోషిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన పోలికలో చేయబడిన వారం, ఆయనను ఆరాధించే బిడలం గనక, ఆయనకు తెలియపరుచుకునే బిడలం గనక దేనిని గురించి ఆలోచించవలసిన పని లేదు. ఈ రాత్రి మన చింతలన్నీ దేవుడు తీర్చునుగాక, మన అవసరతలన్నీ దేవుడు తీర్చునుగాక. మన అవసరతలు, మన చింతలు తీర్చాలి అంటే యెహోషువ ఎలా ఉన్నాడంటమ్మా? చిన్న పరిస్థితులకి భయం కలిగింది. అప్పుడు దేవుడు మాట్లాడన్నాడు, నీవు భయపడవద్దు, నువ్వు నిబ్బరంగా ఉండమన్నాడు. సేవకులు మనకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, ఇలా సభల్లో, సంఘాల్లో, అనేక సందర్భాల్లో ఆయన వాగ్దాన పూర్వకమైన మాటలు మనం వింటూ ఉన్నప్పుడు, ఈ మాట వినడం వలన మనకేం కలగాలి? చాలా మంది ఏదో చెప్పే మాటే కనుకుంటున్నారేమో. నీవు నీ తలంపులతో ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, ఇదిగో ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలుగు చేస్తా ఉందంటే, ఇదిగో గుడ్డితనాన్ని కలుగు చేస్తా ఉంది. గుడ్డివాడు దేనిని చూడలేడు, గుడ్డివాడు దేనిని తీక్షణంగా పరిశీలన చేయలేడు. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రియదేవుని బిడ్డలారా, అవిశ్వాసుల వలె కాకుండా యెహోషువ లాగా మంచి విశ్వాసము కలిగిన వారుగా మనమంతా బ్రతుకుదుముగాక. మన విశ్వాసులుగా బ్రతికితే మన మనోనేత్రాలు మూయబడతాయా, తెరవబడతాయా? అందరు చెప్పాలి. మన విశ్వాస సంబంధులుగా బ్రతికితే, విశ్వాసాన్ని ఆధారం చేసుకుని బ్రతికితే, నా చింతలు తొలగించే దేవుడు, నా జీవితానికి నిబ్బరమిచ్చే దేవుడు, నన్ను పోషించే దేవుడు ఉన్నాడు గనక నేను భయపడను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి చక్కటి తలంపులతో ఈ రాత్రి మనమంతా ఉందుముగాక. అలాంటి చక్కటి తలంపుల్లో మనం ఉంటా ఉన్నప్పుడు యెహోషువకి మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ప్రియదేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే దేవుని కోసం రోషంగా బ్రతికి, దేవుని వాగ్దానాలను ఆధారంగా చేసుకుని, మా జీవితంలో ఏమి కలిగినా, మా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మేము మాత్రం మా దేవునిని విడిచిపెట్టము, మా దేవునికి మేము దూరంగా బ్రతకము, మా దేవునికి మేము ఆయాస్కరంగా బ్రతకము, మా దేవునికి దుఃఖపెట్టే పని మేము చెయ్యము అని ఒక పౌరుషాన్ని కలిగిన 3 వ్యక్తులను ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం కలుగునుగాక. వారు ఎలాంటి వారంటే అవిశ్వాసులు కాదు, నేత్రాలు మూయబడిన వారు కాదు. వారు విశ్వాసముతో దేవుని కార్యాలను చూడగలిగిన వారు, వారు రోషంగా దేవుని కోసం నిలబడగలిగిన వారు, వారు తెగించిన వారంటే. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మనం ఎలా ఉందాం? దేవుని కోసం ఒక త్యాగం చేసే బిడ్డగా, దేవుని కోసం ఒక రోషంగా నిలబడే బిడ్డగా, దేవుని మాట కోసం విశ్వాస నేత్రాలతో, తెరవబడిన కనులతో
గుడ్డివాడు గుడ్డివానికి త్రోవను చూపించలేరు. గుడ్డివాడు కలిసి ప్రయాణం చేస్తే ఇద్దరు ప్రయాణం ఎక్కడికి వెళ్ళిద్దంటండి? గోతిలోనికి. ఈ రాత్రి మన మనోనేత్రాలను దేవుడు తెరుస్తూ ఉన్నాడు కనుక దానియేలు గ్రంథంలో నుండి, పాత నిబంధన గ్రంథంలో నుండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మేము సేవిస్తూ ఉన్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి. ఒకసారి ఇక్కడ ఆగుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఇలా రాయబడి ఉంది. ఇక్కడ భక్తులు అంటూ ఉన్నారు, మేము సేవిస్తూ ఉన్నా. అందరు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ప్రతివారు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మేము సేవిస్తూ ఉన్న దేవుడు, మేము ఆరాధిస్తూ ఉన్న దేవుడు, మేము ప్రార్థన చేసుకుంటున్న దేవుడు, మేము విన్నపాలు తెలియపరుచుకుంటున్న దేవుడు, మేము కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్న దేవుడు ఏం చేస్తాడు అనే పరిస్థితిని ఇక్కడ వీరు జ్ఞాపకం చేస్తున్నారంటే, చదవండి ఇక్కడ ఎలా ఉందంటండి. మండుచున్న వేడి మిగల అగ్నిగుండము. స్తోత్రం కలుగునగాక. సమయం లేదు కనుక నేను సందర్భాన్ని అలా టచ్ చేసుకుని వెళ్తా ఉంటాను. ఈ 17వ వచనంలో వారు అంటా ఉన్నారు, మేము సేవిస్తూ ఉన్న దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఏంటి ఈ అగ్నిగుండం? ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నారు అని కనుక మనం చూస్తే, ఆ షడ్రకు, మెషకు, అబేద్నెగో ఈ ముగ్గురు, స్తోత్రం చెప్పండి, ఎవరెవరంటండి? షడ్రకు, మెషకు, అబేద్నెగో. ఈ ముగ్గురు దేవుని యొక్క భక్తులు. ఈ ముగ్గురు దేవుని కోసం ఆలోచన కలిగిన వారు, దేవుని కోసమే బ్రతకాలి అని తీర్మానం చేసుకున్నటువంటి వీరి జీవితంలో జరిగిన సంఘటన, వేడి మిగల అగ్నిగుండములో నుండి ఎందుకు రక్షిస్తాడు అనే సందర్భం వీరు ఇక్కడ మాట్లాడారంటే, దీనికి ముందు జరిగిన చరిత్ర ఏంటంటే, ఆ దేశములో బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు అనే ఒక మహాచక్రవర్తి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరంటండి? ఆ ప్రాంతాన్ని ఏలుబడి చేస్తూ ఉన్న ఒక మహాచక్రవర్తి ఉన్నాడు. ఆయన తన రాజ్యమంతటిలో ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఏమని ఆజ్ఞ జారీ చేయబడిందంటే, ఇక నెబుకద్నెజరును తప్ప, ఆ పరిస్థితులను తప్ప, ఆ సాంప్రదాయాలను తప్ప వేరొకరికి ఆరాధన చేయడానికి వీలు లేని బంగారు ప్రతిమను చేశారు. అందరూ దీనికి పూజించాలని చెప్పారు. ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అనే ఈ ముగ్గురు బిడ్డలు ఏం చేశారంటే, వాటికి నమస్కరించక, రాజు మాట వినక, రాజు మాటకు పెడచెవిని పెట్టి, ఆత్మ సంబంధమైన నేత్రాలతో తెరవబడిన వారు, వాక్య ప్రత్యక్షత కలిగిన వారు, వాగ్దానాల గురించి తెలిసిన వారు కనుక వీరు ఎవరి వైపు చూశారంటే, రాజు మాట వైపు చూడలేదండి. రాజాతి రాజు అయిన, సర్వలోకాన్ని పరిపాలిస్తూ ఉన్న, సమస్తానికి మూలాధారమైనటువంటి ఆ దేవుని వైపు చూసి వారంటా ఉన్నారు, ఇదిగో రాజా, మేము ఆరాధిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు. ఈ రాత్రి నీవు ప్రార్థన చేస్తూ ఉన్న దేవుడు, ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తున్న దేవుడు, ఈ రాత్రి ప్రపంచమంతా ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే, సమర్థత కలిగిన వాడు. ఈ అగ్నిగుండంలో వేసేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జరిగిన పరిస్థితిని మీకు జ్ఞాపకం చేస్తాను. రాజు మాటను ధిక్కరించారు కనుక రాజు ముఖం చిన్నబడిపోయింది. రాజు కోపానికి లోనైపోయాడు. అక్కడున్న వారితో చెప్పాడు, ఇదిగో ఆ అగ్నిగుండాన్ని 7 అంతలుగా మీరు అగ్నితో అది మండుచున్నట్లు చేయండి. నా మాట వీరు వినలేదు కనుక వీరు బ్రతకడానికి అర్హత కలిగిన వారు కాదు. వీరిని తీసుకుని ఎక్కడికి వేయమని చెప్పారంటే, ఆ 7 అంతల అగ్నితో కాల్చబడుతున్న అగ్నిగుండములో వేసేయమన్నారు. ఎవరెవరిని ఏమన్నాడండి? ఎవరైతే రోషం కలిగి బ్రతికారో, ఎవరైతే దేవుని వైపు చూశారో, ఎవరైతే దేవుని కోసం నిలబడాలో, వీరిని మనుష్యుడైనటువంటి ఒక రాజు చంపాలనుకున్నాడు. కానీ వీరికి ఎవరు తోడుగా ఉన్నారండి? చెప్పాలి.
ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి వారు మీ నోటితో చెప్పాలి, వారికి ఎవరు తోడుగా ఉన్నారమ్మా? దేవుడు తోడుగా ఉన్నాడు. మనకెవరు తోడుగా ఉంటారు? మనకి దేవుడే తోడుగానే ఉంటాడు. మనం నడుస్తూ ఉన్నప్పుడు చిన్న ముళ్ళు తిరిగితేనే ఎంతో బాధ. ఏదో చిన్న పిండి వంటలు చేస్తూ ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం. ఏదైనా వడలేస్తూ ఉన్నప్పుడు, ఏదైనా పిండి వంటలు చేస్తూ ఉన్నప్పుడు కొంచెం వేడిగా ఉన్న నూనె ఆ మిరపకాయ బజ్జీ వేస్తున్నప్పుడు లేదా ఏదైనా పిండి వంట చేస్తున్నప్పుడు అది పగిలి అది చిట్లు కొంచెం నూనె తుపర చేయి మీద పడింది అనుకోండి, చేయి వెంటనే ఏమైపోద్దండి? చెప్పాలి, ఇక్కడ స్త్రీలు ఉన్నారు కదా, వేడిన నూనె కొంచెం చేతి మీద పడితే చెయ్యంత కాలి బొబ్బ కట్టే పరిస్థితి. ఈ ముగ్గురిని ఇప్పుడు ఎక్కడికి వేశారంటండి? 7 అంతల అగ్నితో దహించబడుతున్న గుండములోనికి వేశారు. వీరిని వేయడానికి ఇలా తీసుకుని వెళ్ళి లోపలికి వేయడానికి ప్రయత్నం చేసిన వారు కాలిపోయారు. వీళ్ళు చక్కగా లోపలికి వెళ్ళిపోయారు. వీరిని వేయడానికి తీసుకువెళ్ళిన వాళ్ళు ఈ అగ్నికి ఏమైపోయారంటండి? ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, వారికి దేవుని కృప తోడుగా లేరు. వారు మనిషి మాటను ఆధారం చేసుకుని వచ్చిన వారు. వారు ఇహలోక సంబంధమైన పరిస్థితులు కలిగి జీవిస్తున్న వారు, లోపలికి వెళ్ళిన వారు, దైవ తలంపులతో ఉన్నవారు, దేవుని మీద ఆధారపడిన వారు. ఈ 7 అంతల అగ్నిగుండంలో వీరు ముగ్గురిగా వెళితే 4వ వాడికి ఎవరున్నారంటే మాట ఇచ్చిన దేవుడు ఉన్నాడంట. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నీవు నేను ప్రియ దేవుని బిడ్డలారా ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నామో, ఎలాంటి స్థితిని మనం అనుభవిస్తూ ఉన్నామో, ఇదిగో లోక సంబంధమైన పరిస్థితులకు భయపడిపోయి, లోక సంబంధమైనటువంటి ఇహలోక ఐహిక విచారాలకు మనం లోనైపోయి, దేవుడు లేడనుకుని, దేవుడు పోషించడనుకుని, దేవుడు కాపాడాల అనుకుని నీకు నీవుగా ఆలోచన చేస్తా ఉన్నావా? నీ తలంపులు దేవుని తలంపులు ఒక రకమైనవి కాదు. దేవుని తలంపులు తన బిడ్డల మీద ఎల్లప్పుడూ ఉన్నతమైనవే. అందుకే బైబిల్లో రాయబడింది, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. మీరు భౌతికంగా ఆలోచన చేస్తూ ఉన్నారు, మీరు తాత్కాలికంగా యోచన చేస్తూ ఉన్నారు. నేను మీ మీద శాశ్వతమైన ప్రణాళికను కలిగాను. ఈ సభల ద్వారా దేవుని శాశ్వతమైన ప్రణాళిక మీ కుటుంబాల్లో నెరవేర్చబడును గాక, మీ జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆయన మీకు తోడుగా ఉండును గాక. ప్రమాదములోనికి, మరణకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిన 3 వ్యక్తులకి తోడుగా 4వ వాడుగా దేవుడే ఉన్నాడు. నీ కుటుంబానికి తోడుగా దేవుడు ఉండును గాక. నీ వ్యాపారానికి తోడుగా దేవుడు ఉండును గాక. నీ ఉద్యోగానికి తోడుగా దేవుడు ఉండును గాక. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంత ప్రమాదం కలిగే పరిస్థితి నీ కళ్ళకు కనబడుతూ ఉన్నా, నువ్వు ఏ కళ్ళతో చూడాలి? ఇప్పుడు ఏ కళ్ళతో చూడాలి? ఈ నేత్రాలతో కాదు. ఎందుకు ఈ సభలో తెలుసా? ఈ నేత్రాలతో చూస్తే, ఈ జ్ఞానము, ఈ తలంపులతో ఆలోచన చేస్తే ఇలాంటి స్థలం దగ్గరికి రావాల్సిన పని లేదు. మనము దైవికమైన నేత్రాలతో ఆయన వాగ్దానాల వైపు చూచుదుముగాక. ఈ అవిశ్వాసాన్ని కలిగించే ఈ యుగ సంబంధమైన పరిస్థితుల నుండి, శరీర సంబంధమైన పరిస్థితుల నుండి, ప్రకృతి సంబంధమైన పరిస్థితుల నుండి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే దాటి వెళ్ళాలి. యోర్దాను దాటాలి, ఎర్ర సముద్రము దాటాలి. ఎన్నో అభ్యంతరాలు, ఆటంకాలు, అడ్డుగోడలు, ఎరుకో కోటగోడలన్నీ ఏం చేయాలంట? మనం దాటి వెళ్ళుదుము గాక. ఆమె చెప్పండి. దాటాలి అనే ఆశ మనకున్నితి కానీ దాటలేమేమోనన్న ఆలోచన మనల్ని ఏం చేస్తుందంటే భ్రమపరుస్తూ ఉండిద్ది, ఆపాలను చూస్తూ ఉండిద్ది. ఇదిగో ఈనాడు ప్రపంచంలో ఉన్నత స్థితికి వెళ్ళిన వారైనా, ఇదిగో వెలుగుతున్నటువంటి ఈ లైట్ని కనిపెట్టిన వ్యక్తి అయినా, శాస్త్రవేత్తలుగా గొప్పవారుగా ప్రపంచంలో ఉన్నతమైన శిఖరాలకు ఎదిగిన వారి చరిత్రను కనుక మనం పరిశీలన చేస్తే, వారి ప్రారంభ పరిస్థితులన్నీ ఫెయిల్యూర్తో కూడినవే. వారి ప్రారంభ పరిస్థితులన్నీ అపజయాలతో కూడినవే. అయినా వారు ఏం చేశారంటే ఆ పరిస్థితులను లెక్క చేయకుండా, ఆ స్థితి వైపు చూడకుండా విజయం వైపే వారు అడుగులు వేశారు. స్తోత్రం కలుగును గాక. ప్రయత్నిస్తూ ఉంటే, పనిని చేస్తూ ఉంటే గమ్యానికి చేరుకోగలుగుతాం. ప్రయత్నం చేయకుండా
పని చేయకుండా విజయాన్ని సాధించగలుగుతామా? బైబిల్లో ఒక మాట ఉంది, జట్టి అయిన వాడు ఎలా పోరాడతాడంటండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. విజయం కావాలి అనుకుంటే, పోరాటం చేయాలి అంటే కొన్ని నియమ నిబంధనలు కలిగి ఉండాలి. పరుగు పందెం ఉండిద్ది, 100 మీటర్ల పరుగు పందెం పెట్టారు. ఈ 100 మీటర్ల పరుగు పందెంలో ఎంత తక్కువ టైంలో ఎవరైతే పరిగెత్తుతారో వారికి బహుమానాన్ని ఇస్తారు. నేను పరిగెత్తగలను కదా అని 100 మీటర్ల ఈ పరుగు పందెంలో నా ఇష్టానుసారంగా నేను వెళ్తానంటే కుదిరిద్దండి. ఒక నియమాన్ని ఏర్పాటు చేస్తారు. భక్తి జీవితంలో కూడా ఒక నియమాన్ని కలిగి బ్రతుకుదుముగాక, ఒక సమర్పణ కలిగి బ్రతుకుదుముగాక. యెహోషువకి నిబ్బరాన్ని కలిగించి, యెహోషువకి ధైర్యాన్ని కలిగించి, యెహోషువని జాగ్రత్త పడుమని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. మనం ఏం చేస్తున్నామంటే అన్నీ చేయగలుగుతున్నాం కానీ భక్తి జీవితంలో జాగ్రత్త కలిగి ఉండలేకపోతా ఉన్నాం. వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా వినలేకపోతా ఉన్నాం. బైబిల్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ధ్యానించలేకపోతా ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ప్రార్థన చేసే అనుభవాన్ని మనం కలిగిలేం. ఆత్మపూర్ణులైనట్టు చప్పట్లు కొట్టినట్టు ఆరాధన చేస్తున్నట్టు ఉంటారు కానీ నీ పరిస్థితులకు తగినట్లుగా నీ సాక్ష్య జీవితం ఉందా? ఈనాడు అందుకే అనేక మంది ఏం చేస్తున్నారంటే మనల్ని బట్టి ఆయన నామాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. ఈ రాత్రి మనం అన్ని రకాలుగా జాగ్రత్త పడుదుముగాక, మన దేవుడు జాగ్రత్తగా తయారు చేయునుగాక. మనం అధైర్యపడక, దేనిని గురించి చింతపడక ఈ రాత్రి ఎవరి వైపు చూద్దాం. ఒక భక్తుడు పాట పాడాడు, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు వేసయ్యా. భక్తులు దేవుని కొనియాడారండి. వారు నోటితో చెప్పారు దేవుడు ఎలాంటి వారు అని చెప్తున్నారండి. దేవుడిని ఎరిగిన వారైనా, దేవుడిని ఎరగని వారైనా అన్యుల దగ్గరికి వెళ్ళండి. యేసయ్య గురించి ఒక మాట చెప్పండి, దేవుడు చాలా గొప్పవాడు. స్తోత్రం చెప్పండి. గెరాసీను అనే ప్రాంతంలో దురాత్మల చేత పీడించబడి అపవాది కట్ల చేత బంధించబడినటువంటి ఒక వ్యక్తి సమాధులు ఉన్నటువంటి ప్రదేశంలో వాడిని వాడు గాయపరుచుకుంటూ రాళ్లతో కొట్టుకుంటూ జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఆ ఉన్నటువంటి ప్రదేశం వైపు ఎవరు వెళ్ళడం జరిగిందంటే లోకరక్షకుడైన యేసయ్య అటుకుండగా వెళ్ళడం జరిగింది. స్తోత్రం కలుగును గాక. ఎవరి వైపు వెళ్తున్నాడంటే దేవుడు దురాత్మ శక్తుల చేత, బంధకాల చేత, చీకు చింతలు, ఇక ఏమీ తెలవని పరిస్థితుల్లో వాడిని వాడే గాయపరుచుకుంటున్నాడంట. స్తోత్రం చెప్పండి. అలాంటి వ్యక్తి ఉన్న వైపు యేసయ్య వెళతా ఉంటే ఆ దురాత్మలు వాడిలో నుండి మాట్లాడుతున్నాయి, యేసు నాతో నీకేం పని, ఇటు ఎందుకు వస్తా ఉన్నావు, ఇటు నీవు రావద్దు. స్తోత్రం చెప్పండి. అంటే దురాత్మలు కూడా ఏం చెప్తా ఉన్నాయి, యేసయ్య సర్వోన్నతులని ఒప్పుకుంటా ఉన్నాయి. ప్రకృతి యేసయ్య గలమాని వాడని ఒప్పుకుంటా ఉన్నాయి. ఆకాశ పక్షులు యేసయ్య పోషించగలడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి. మనుషుడు ఏం చేస్తున్నాడంటే మైమరిచి నిద్రపోతున్నాడు. స్తోత్రం చెప్పండి. 5 నిమిషాల్లో నేను ముగిస్తున్నాను. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో, నీవు జాగ్రత్తగా ఉండాలి, నీవు నిబ్బరంగా ఉండాలి, నీవు ధైర్యంగా ఉండాలి. కారణం ఏంటో తెలుసా? ఎవరు ఉన్నారంటండి? తోడుగా ఉండే దేవుడు. యెహోషువతో మాట్లాడాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి మనందరి జీవితంలో తెరవబడిన అనుభవంలోనికి ప్రవేశించుదుముగాక. ఎన్ని సంవత్సరాలుగా బ్రతుకుతూ ఉన్నా అంతరంగ ఆ పరిస్థితులు మనం ఆలోచన చేయకపోతే, మనోనేత్రాలను తెరవకపోతే ఉపయోగం లేదు. పౌలు కూడా తాను తెలుసుకున్న ధర్మశాస్త్రమే గొప్పదని, తాను తెలుసుకున్న పాండిత్యమే గొప్పదని, హింసకుడిగా, దోషకుడిగా, హానికరుడిగా అనేక మందిని ఇబ్బంది పెట్టిన వాడుగా బ్రతుకుతా ఉన్నప్పుడు ఆయన గుర్రం మీద వెళతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. గుర్రం మీద ఎట్ట వెళ్తారని ఊరిని వెళ్తారా? డికిచిక్ 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 డికిచిక్. ఎలా వెళ్తారమ్మ గుర్రం మీద? స్వారీ చేసుకుని వెళతా ఉంటారు. స్తోత్రం చెప్పండి. అలా ఆహ్లాదంగా, ఆనందంగా, నాకేంటిలే, నేను అన్నీ తెలిసిన వాడిని కదా, నేను జాగ్రత్తగానే ఉంటా ఉన్నాను, నా ధర్మశాస్త్రానికి నేను పాటిస్తూ రోషం కలిగిన వాడిగా బ్రతుకుతా ఉన్నాను, నా మత సాంప్రదాయానికి అనుకూలంగా నేను బ్రతుకుతున్నాను అని ప్రయాణం చేసుకుని వెళ్ళిపోతూ ఉన్న ఈ సౌలుని
సౌలు అనే వ్యక్తిని ఎవరు దర్శించారంటండి? చెప్పాలందరూ చెప్పాలి. ఒక వెలుగు ద్వారా దేవుడు దర్శించాడు. స్తోత్రం చెప్పండి. చూపు కోల్పోయాడు, చూడలేని పరిస్థితి, ఏం జరిగిందో తెలవని పరిస్థితి. ఈ రాత్రి వేళ ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా ఉంటే, దేవుడికి ఆయాస్కరంగా బ్రతికితే దేవుడు చూస్తూ ఊరుకోడు, దారిలోనికి తీసుకొస్తాడు. సౌలును కూడా పౌలుగా మార్చాడు. స్తోత్రం కలుగును గాక. ఈయన అంటాడు, నేను ఎలాంటి వాడినో తెలుసా? ఆయన పోల్చుకుంటూ, నేను ఉన్నత విద్యను అభ్యసించిన వాడినని, ఇదిగో సుమారుగా 100 కోట్ల ఆస్తిని నేను కలిగిన వాడినని పౌలు భక్తుడు చెప్పలేదండి. ఇదిగో నేను పాపులలో ప్రధానుడను. స్తోత్రం కలుగును గాక. అంతగా దేవుని దగ్గర ఒప్పుకుని జాగ్రత్త కలిగి బ్రతికాడు. ఏముందని గర్వపడతా ఉన్నాం, ఏముందని అజాగ్రత్తగా బ్రతుకుతా ఉన్నాం, ఇంకా ఏం కలిగి ఉన్నామని, ఇంకా ఎంత సమయం నీకు మిగిలిందని, ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావని నిర్లక్ష్యంగా ఆయన మాటను పెడి చెవులో పెడతావు. ఈ రక్షణ స్వార్థ సభల ద్వారా ఈ రాత్రి నీలో ఒక చైతన్యాన్ని కలిగించునుగాక, నీలో ఒక సమూలమైన మార్పును కలిగించునుగాక. నేను జాగ్రత్తగా ఉండాలి అన్న ఆలోచన మనందరికీ ఈ రాత్రి దేవుడు కలిగించునుగాక. ఎవరైతే జాగ్రత్తగా ఉండాలనుకుంటారో వారు పాపానికి దూరంగా ఉంటారు, వారు ప్రమాదానికి దూరంగా ఉంటారు. ఇది లోయల ప్రాంతం కనుక మేము మొన్న వస్తూ ఉన్నప్పుడు, ఆ ఎస్కోట్ నుండి ఈ ఘాటీ రోడ్లో వస్తూ ఉన్నప్పుడు టర్నింగ్లో కొన్ని సింబల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ తిరగాలి, ఇటు తిరగాలన్నప్పుడు ఒక బోర్డు మీద ఒక మలుపు సూచన ఉంది. అంటే మేము ఇటు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ సూచనను మేము పాటిస్తే, దాని ప్రకారం వెళితే ప్రమాదాన్ని తప్పించుకుంటాం. కొన్ని ప్రదేశాల్లో ప్రమాదకరమైన మలుపు, ప్రమాదం అనక రాసి పెడతా ఉన్నారు. ప్రమాదం అని, ప్రమాదకరమైన మలుపు ఉందని మనం తెలుసుకున్న తర్వాత ఎలా పడితే అలా ప్రయాణం చేస్తే చక్కగా ఉంటామా? ప్రమాదం అన్నప్పుడు నిదానంగా వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఏ ప్రమాదం మనకు సమీపించకుండా, ఈ లోకములో ఏ విధమైన అభ్యంతరాలు మనల్ని సమీపించకుండా జాగ్రత్తగా ఉందుముగాక. యెహోషువకు తోడుగా ఉన్నట్టుగా మనకి తోడుగా ఉండునుగాక. షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలోనికి వెళతా ఉన్నా, రాజు ఆజ్ఞను జారీ చేసిన, ఇక రాజే చెప్తాడు. ఆ మాట చూసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, పాత నిబంధన గ్రంథంలో దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనాన్ని 28వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటిగా 19వ వచనం చదవమ్మా. అందుకు ఎవరంటండి? ఇందాక చెప్పాను కదండి, రాజు అని, మహాచక్రవర్తి, ఒక గొప్ప సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి ఆజ్ఞను జారీ చేశాడు. ఈ 3 భక్తులు రాజు ఆజ్ఞను వినలేదు, దేవుని మాటను విన్నారు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చదవమ్మా 19వ వచనం. అత్యాగ్రహమునందినందున షడ్రకు మెషకు అబేద్నెగో అయిన వారి విషయంలో ఆయన ముఖం ఏమైందంటండి? చరిత్రను చూసుకున్నా, లేదు కొన్ని సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకున్నా, రాజుని ఎప్పుడు ప్రజలు ఏం చేస్తూ ఉండాలని రాజు కోరుకుంటాడండి? పొగుడుతూ ఉండాలి. ఎవరైతే రాజును పొగుడుతాడో అలాంటి వ్యక్తికి విలువైన బహుమతులను ఇస్తూ ఉండేవాళ్ళు రాజులు. రాజు ఎప్పుడు కింద ఉండాలని చూడడు, రాజు ఎప్పుడు అభ్యంతరంగా అవమానకరంగా ఉండాలని చూడడు, రాజు ఎప్పుడు ఉన్నతమైన వాడిగా ఉండాలని. స్తోత్రం కలుగును గాక. అందుకే భక్తులు కూడా చాలా మంది రాజు చిరంజీవి అగును గాక అన్నారు. ఆశీర్వాదంతో రాజులను మాట్లాడారు. ఇక్కడ ఈ నెబుకద్నెజరు ముఖం ఏమైపోయిందంటే చిన్న పుచ్చుకుంది, కోపంతో నిండిపోయాడు. తర్వాత చదువుమా. ఇందాక చెప్పుకున్నాం కదండి, అగ్నిగుండాన్ని ఏం చేయమన్నాడు అంటే శిక్ష విధించే పరిస్థితి, తన నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితుల్లో ముఖము చిన్నపించుకుని అవమానపడ్డాడు గనక ఆయన ఇస్తున్న సమాధానం ఏంటంటే అగ్నిని 7 అంతలు చేయమన్నాడు. ఇది
లోక సంబంధమైన వారు కలిగిన ఆలోచన. ఇది లోకస్తుల మనుషులకు విధించేది. కానీ మన దేవుడు ఎలాంటి వాడో తెలుసండి? ప్రతి శిక్షా విధిని కొట్టివేసిన దేవుడు, ప్రతి ప్రమాదాన్ని తొలగించిన దేవుడు, ప్రతి ఆటంకాలన్నిటినీ ఆనందకరంగా మార్చిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఇలాంటి స్థితిలో ఉన్న రాజుకి కొన్ని నిమిషాల తర్వాత అర్థమైంది పరిస్థితి ఏంటో తెలుసా? ఎవరైతే ఈ 7 అంతల వేడిమి కలిగిన అగ్నిగుండంలో వేయమన్నారో, ఎవరైతే మొహం చిన్నపుచ్చుకున్నారో, ఆ రాజు నోటితోనే దేవుడు మాట్లాడించిన మాట ఏంటంటే, ఇదిగో వీరు ఆరాధిస్తున్న దేవుడే సజీవుడైన వాడు. రాజ్యమంతటికి ప్రకటన చేశాడు. అక్కడున్న ప్రధానులు పిలిచి ఆ దేశము, ఆ పక్కనున్న దేశాలన్నిటికీ ఒక వార్తను పంపించాడు. ఏమని పంపించాడో తెలుసా? ఇదిగో షడ్రకు, మెషకులు, అబేద్నెగోలు ఆరాధిస్తున్న దేవుడే గొప్పవాడు. చప్పట్లు కొడు స్తోత్రం చెప్పండి. రాజులు సైతమే ఒప్పుకున్నారండి. ప్రమాదములోనికి వెళ్ళిపోయి ఇదిగో లోపల యేసున్న వారే దహించి ఏమైపోయారో తెలవలేదంట. లోపల ఉన్నవారు చక్కగా తిరుగుతూ ఉన్నారు. బైబిల్లో రాయబడిన మాట, వాళ్ళ తల వెంట్రుకలు కూడా అగ్నివాసన రాల, బట్టలు వస్త్రాలు కూడా ఏ అగ్నికి సంబంధించిన, కాలిపోవడానికి సంబంధించిన ఏ ఆనవాళ్ళు ఈ 3 వ్యక్తుల దగ్గర కనబడలేదు. అప్పుడు వెంటనే రాజు హృదయంలో భయం వచ్చేసింది. రాజు అలా అగ్నిగుండంలో చూస్తూ ఉంటే, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఈ 3 అగ్నిగుండంలో అటు ఇటు నడుస్తూ ఉంటే, ఈ నెబుకద్నెజరుకి 4వ వ్యక్తి కనబడతా ఉన్నాడు. అక్కడ ఉన్న వారందరినీ పిలిచారు. అయ్యా, ఎంతమందిని అగ్నిగుండంలో వేసామంటే వారందరూ ఏం చెప్పారో తెలుసా? చెప్పాలి. ఎంతమందిని వేశారంటండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. 3 లోపలికి వేశాం. ఇక రాజు అంటా ఉన్నాడు, ఇదిగో నాకు 4 కనబడతా ఉన్నారు. అప్పుడు అర్థమైపోయింది, లోపల వేసే వాళ్ళే కాలిపోయారు. లోపలికి వెళ్ళిన వీళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి హాని జరగలేదు. ఆ 4వ వాడు వీరు ఆరాధిస్తున్న దేవుడు, వీరితో పాటు ఆయన ఉన్నాడు కనుక రాజ్యమంతటిలో ప్రకటన చేశారు, వీరి దేవుడే గొప్ప దేవుడు. 28వ వచనం చదువమ్మా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వాక్యం. నెబుకద్నెజరు ఏమని చెప్పాడండి? నెబుకద్నెజరు షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే ఈ 3 ఆరాధిస్తున్నారు కదా, ఈ 3 ఆ దేవుని కోసం నిలబడ్డారు కదా, ఈ 3 ప్రాణాలను కూడా లెక్క చేయలేదు కదా, ఈ 3 అగ్నిగుండానికి కూడా భయపడలేదు కదా, ఈ 3 ఇంత గొప్ప రాసులైనా నాకు ఏమాత్రం భయపడకుండా వీరు బ్రతికారు కనుక వీరిని ఆ దేవుడు కాపాడాడు, వీరిని నేను కూడా ఏమీ చేయలేనని రాజ్యమంతటిలో వీరు ఆరాధిస్తున్న దేవుని నామం ఊరేగించబడింది. చప్పలు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నీ కుటుంబం ద్వారా యేసయ్య నామం కనపరచబడతా ఉందా? నీ విశ్వాస జీవితం వలన, నీ ప్రార్థనా జీవితం వలన, నీ విన్నపాలు తెలియపరుచుకోవడం వలన ఏ చిన్న కార్యమైనా నీ నేత్రాలతో నువ్వు చూడగలుగుతా ఉన్నావా? అమ్మో, చిన్న బలహీనత వస్తేనే, చిన్న ఇబ్బంది వస్తేనే, చిన్న హాని కలిగిద్దంటేనే ఇక దానికి దూరం అయిపోయే పరిస్థితి. ప్రార్థన చేద్దాం, తర్వాత చూద్దాం, ముందు మాత్రం దీనిని తప్పించుకుని వెళ్ళిపోవాలి. ఈ రాత్రి నీ చిన్న విశ్వాసంతో, నీ చిన్న భక్తి జీవితంలో ఆయన నీవు అర్థం చేసుకుని నీవు జాగ్రత్త పడి, అయ్యా, షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే 3 నీకోసం బ్రతికారయ్యా, నీవు వారిని కాపాడావు. ఈ రాత్రి నన్ను కూడా నువ్వు కాపాడగలవు. వారు ఎవరినైతే సేవించారో నేను నిన్నే సేవిస్తున్నాను కదా ప్రభువా. యోషువ ఎవరి మీద అయితే ఆధారపడ్డాడో నేను నీ మీదే ఆధారపడుతున్నాను ప్రభువా అని పరిపూర్ణముగా. అందరూ చేతులెత్తి చెప్పండి. ఎలా చెప్పాలంటండి దేవుని దగ్గర? అసంపూర్ణంగానా, పరిపూర్ణంగానా? ఈ సభల ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా, పరిపూర్ణమైన జాగ్రత్తలోనికి వచ్చుదుముగాక, పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి మనం నడిపించబడుదుముగాక. ఏం తెరవబడాలి? పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. బైబిల్ చెబుతా ఉంది, మనం చూడలేని వారిగా ఉండకూడదంట,
కనులారా దేనినైతే చూసామో, చేతులతో దేనినైతే తాకామో, హృదయం ద్వారా దేనినైతే మనం ఆలకించామో, గ్రహించుకున్నామో, వీటన్నిటికీ మనం సాక్షులమై, స్తోత్రం కలుగునుగాక. ఎన్ని వేలులు నీ జీవితంలో పొందుకున్నావో, ఎన్ని రకాల సహాయాలు నీ బిడ్డల జీవితంలో నువ్వు చూసావో, ఎన్ని రకాల ఆశీర్వాదాలు నీ పాల్గొంటాడే. వాడికి తెలుసు నేను అంతగా ఆడలేనని, అంత సామర్థ్యం నా దగ్గర లేదని. అయినా వాళ్ళ లోపల ఏంటంటే ఏదో ఒకటి నేను చేయగలనేమో, నేను ప్రయత్నం చేస్తాను, ప్రతిఫలం ఏదో ఒక రోజు నాకు రాపోద్దా. భూలోక సంబంధమైన మనుషులకి అన్ని రకాల ప్రతిఫలాల గురించి ఆలోచన చేస్తూ ఉంటే, ఆత్మ సంబంధమైన బిడ్డలం గనక, ప్రతిష్ఠిత కలిగిన దేవునికి సొత్తైన ప్రజలం గనక, ఎవరు సొత్తు మనం చెప్పాలి, అందరూ చెప్పాలి. ఈ రాత్రి ప్రారంభంలో సేవకులు చెబుతా చెప్పారు, ఏ భేదము లేకుండా, ఏ తారతమ్యం లేకుండా ఉండాలి అంటే, ఇప్పుడు మనం ఎవరు సొత్తు అంటే విలువ పెట్టి కొనబడిన దేవుని బిడ్డలం, స్తోత్రం కలుగునుగాక. సాధారణంగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదండి, విలువ పెట్టి కొన్నాడు. ఆ విలువ పెట్టి కొన్న దేవునికి ప్రతీకులుగా బ్రతుకుతుముగాక. షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె దేవుని కోసం నీ గ్రామములో చిన్న కార్యమైనా చేయుదుముగాక. రాసు మాట ధిక్కరించవలసిన పని లేదు, అగ్నిగుండంలోనికి వెళ్ళవలసిన పని లేదు, మరణకరమైన పరిస్థితుల గురించి ఆలోచన చేయవలసిన పని లేదు. మహిమ కలిగిన పరిస్థితుల్లోనికే నిన్ను నడిపిస్తాడు. మహిమ కలిగిన పరిస్థితుల్లోనికి నడవాలి అంటే నువ్వు మనిషిగా మాత్రమే ఆలోచించకూడదు, మహిమ కలిగిన దేవుణ్ణి కలిగిన బిడ్డగా ఆలోచన చేయుదువుగాక. అలాంటి తలంపులతో బ్రతుకుదువుగాక, అలాంటి నిరీక్షణ కలిగి ఉందువుగాక. ఈ నిరీక్షణ, ఏ నిరీక్షణ అంటండి? దేవుని మీద మనం కలిగిన నిరీక్షణ ఎన్నడూ ఎన్నడూ ఎట్టి పరిస్థితిలోనూ మనల్ని సిగ్గుపరచదు. స్తోత్రం చెప్పండి. సిగ్గుపరిచిద్దండి. ఈ ముగ్గురు భక్తులు సిగ్గుపడ్డారా? రాజు సిగ్గుపడ్డాడా? రాజే సిగ్గుపడ్డాడు. ఇలా సింహాల బోనులోనికి వెళ్ళిన వారు ఉన్నారు, ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితుల దగ్గరికి వెళ్ళిన వారు ఉన్నారు, సిలువ వేయబడి తల శరచ్ఛాదనము చేయబడే పరిస్థితిలోనికి వెళుతూ ఉన్నా వాళ్ళు ఎలా వెళ్ళారంటే ఆనందముతోనే బ్రతికారు. ఈ రాత్రి ఒక సమర్పణతో, ఒక మంచి ఆలోచనతో నీ గ్రామంలో నీవు నిలబడదువుగాక. అందరూ లేచి నిలబడండి. ఈ రాత్రి వేళ 5 నిమిషాలు అందరూ లేచి నిలబడి, ఇదిగో ప్రభువా, ఈ రాత్రి యెహోషువ జీవితంలో నుండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో నుండి మాతో మీరు మాట్లాడారు కదా ప్రభువా. ఇదిగో మేము నిబ్బరం కలిగి, మేము జాగ్రత్త కలిగి, మేము ధైర్యంగా ఉండాలి ప్రభువా. పరిస్థితులు ఐధైర్యాన్ని కలిగిస్తా ఉన్నాయి. ప్రారంభంలో మీరు తెలియపరిచారయ్యా, దేనిని గురించి చింతపడవలసిన పని లేదు. ప్రార్థన విజ్ఞాపనలు చేయాలని, ప్రభు వైపే చూడాలని మనం విన్నాం కదా. ఈ రాత్రి దేవుడి కోసం ఒక చిన్న త్యాగాన్ని నువ్వు చేయాలనుకుంటే నీ కుడి చేయి పైకెత్తు. ఈ మాట అందరూ వినండి. దేవుని కోసం, దేవుని పని కోసం నేను త్యాగాన్ని చేస్తాను, నేను నిలబడతాను అన్నవారు మీ చేతులను ఎత్తండి. ఎవరు పడితే వారు ఎత్తద్దు. ఈ రాత్రి విన్న మాటల వలన ప్రభువా, ఎందరో భక్తులు నీ కోసం నిలబడ్డారయ్యా, ఎందరో ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా నీకు సాక్షులుగా బ్రతికారయ్యా. ఈ నా విలువైన జీవితము నీకోసం నేను నిలబడతానయ్యా, నీకోసం బ్రతుకుతానేసయ్యా, నీకోసం సహకరిస్తాను నాయనా. ఇది ఇంతకాలం అజాగ్రత్తగా బ్రతికానేమో, ఈ రాత్రి జాగ్రత్తగా బ్రతుకుతానయ్యా. ఇంతకాలం నా నేత్రాలు ముయ్యబడిన పరిస్థితులు ఉన్నాయేమో, పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం, మనుషుల ఘనతల కోసం నేను జీవించానేమో ప్రభువా. ఈ రాత్రి నీ కోసం జీవిస్తానయ్యా. ఈ రాత్రి ఇక నుండి నీ కోసం నేను బ్రతుకుతాను ప్రభువా. నాకు నీ సహాయం కావాలి, నాకు నీ సహాయం కావాలి. అందరు అడగండి, స్వరం ఎత్తి, అందరు స్వరం ఎత్తండి. యేసయ్యా, అందరు చెప్పండి మాట, అందరు చెప్పండి. యేసయ్యా, నాకు నీ సహాయం కావాలి, మాకు నీ సహాయం కావాలి. మా మనోనేత్రాలు తెరవబడాలి, విశ్వాస నేత్రాలతో మేము చూడాలి. దానియేలులాగా,
షడ్రకు మెషక అబేద్నెగోలాగా మేము బ్రతుకుతాం ప్రభువా. మేము నీ కోసం జీవిస్తామయ్యా. నువ్వు మమ్మల్ని కాపాడుతావు ప్రభువా. నీ నామాన్ని కనబరుస్తాము యేసయ్యా అని నువ్వు అడగగలిగితే సమృద్ధితో నిన్ను నింపుతాడు, సమాధానముతో నింపుతాడు, పర సంబంధమైన ఆశీర్వాదానికి వారసులుగా నిన్ను చేస్తాడు. మన్నాన్ని పుట్టిస్తావు, పూరేలను తింటావు, కొరత అనేది నువ్వు చూడవు. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామని ఆలోచన చేయవలసిన పని లేదు. ఆకాశ పక్షులు పోషించిన దేవుడు నిన్ను బ్రతికించడా? ఈ రాత్రి బ్రతికిస్తాడు గనుక ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో, ఎవరైతే యేసుని అంగీకరించలేదో, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. యేసయ్య నీకు దగ్గరగా ఉన్నాడు, వాక్యం నీకు దగ్గరగా ఉంది, వాగ్దానాలు నీకు దగ్గరగా ఉన్నాయి, మేలు నీకు దగ్గరగా ఉంది. పడువు చేయవద్దు సోదరుడా, ఆలస్యం చేయవద్దు తల్లి, నిర్లక్ష్యంగా బ్రతకవద్దు యవనస్తుడా. ఎప్పుడు ఏమి సంభవించునో మనకు తెలియదు గనక ఇదిగో బైబిల్ తెలియపరుస్తూ ఉంది. దుర్దినాలు రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని. ఆరోగ్యం ఉన్నప్పుడే, ఆనందము ఉన్నప్పుడే, ఐశ్వర్యం ఉన్నప్పుడే, అన్ని నీకు సమీపంగా ఉన్నప్పుడే ఆ సమర్థుడైన దేవుడిని నువ్వు తండ్రిగా అంగీకరిస్తావా, రక్షకుడిగా అంగీకరిస్తావా? అయితే నీ సేవకుని దగ్గరికి నీవు వెళ్ళు, నీ సేవకుడితో నువ్వు చెప్పు, ఇదిగో ఆ రక్షకుడు నాకు కావాలి, ఆ మేలు చేసే దేవుడు నాకు కావాలి, నేను ఆయన అంగీకరిస్తానయ్యా అని మీ సేవకుని మీరు అడగండి. ఈ రాత్రి మీ బ్రతుకుల్లో గొప్ప సూర్యోదయమును కలిగించునుగాక, గొప్ప మహిమను కలిగించునుగాక, గొప్ప ప్రభావము చేత నింపబడుదురుగాక. అంధకార సంబంధమైన ప్రతి పరిస్థితి ఈ రాత్రి తొలగిపోవునుగాక. ఇదిగో సాతాను తలపుల్లో నుండి బయటకు వచ్చుదురుగాక. దేవుని బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై బ్రతుకుదురుగాక, బ్రతికించునుగాక, దీవించునుగాక. అందరూ ప్రార్థన చేసుకోండి, అందరూ ప్రార్థన చేసుకోండి. సర్వశక్తిమంతుడా, సజీవుడా, మృత్యుంజయుడా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి మా ప్రభువా, అని నామముల కంటే పైనామముల దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నా తండ్రి, ప్రభువా నీ ఆత్మ దేవా మా మధ్య ఉంచి, ప్రభువా నీ వాక్కు తండ్రి నాయనా ఏరుకోరి ఏర్పాటు చేసుకుని అభిషేకించినటువంటి దైవదాసుని నోట్లో ఉంచి ప్రభువా నా తండ్రి దేవా మా అందరితో ప్రభువా సూచిగా మాట్లాడిన విధానమును బట్టి లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేనిని గురించి చింతపడకూడి కానీ ఇదిగో ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ విన్నపాలు తెలియచేయమని సెలవిచ్చిన మాటను బట్టి నీకు వందనాలు ప్రభువా. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా దేవా. ఆనాడు ప్రభువా నా తండ్రి దేవా నాయనా ఇదిగో ప్రభువా నా తండ్రి యేసయ్యా దేవా ఫిలిప్పీ సంఘము తండ్రి చింతతో వేదనతో దుఃఖంతో ఉన్నప్పుడు ప్రభువా అయ్యా పౌలు ద్వారా ప్రభుని మాట్లాడి తండ్రి చింతపడకండి, విజ్ఞాపన చేయండి, ప్రార్థించండి ప్రభువా నా తండ్రి దేవాన్ని బలపరిచిన గొప్ప దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో దేవా నాయన అదే విధంగా ప్రభువానికి స్తోత్రాలు దేవా నాయన. ఇదిగో శద్రక్ మేషక్ అబేద్నెగో జీవితంలో నాయన తండ్రి భయంకరమైనటువంటి ప్రాణాపాయం వచ్చినప్పుడు నాయన వాళ్ళ జంగలది ప్రభువానికి స్తోత్రాలు, భయపడలేదు ప్రభువానికి స్తోత్రాలు. రాజా ఇదిగో మేము దీనిని గురించి చింతపడవలసిన అవసరం మాకు లేదు. మా దేవుడు ఈ యొక్క అగ్నిగుండం నుండి తప్పించడానికి సమర్థుడని ప్రభువా ధైర్యంగా నాయన నీ సన్నిధిలో ప్రభువా నిలబడ్డానికి స్తోత్రాలు. అవును ప్రభువా ఆనాడు శద్రక్ మేషక్ అబేద్నెగో ప్రభువానికి స్తోత్రాలు. ప్రతి విషయంలో నాయన నీ ఎదుట ధైర్యం వహించి ప్రభువా నిబ్బరం వహించి తండ్రి ప్రార్థన చేసేవారుగా నాయన
అందరిని ప్రభా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఇదిగో నేను దానియేలు జీవితంలో కూడా ప్రభువా దేవా సింహపు బోన్లో వేస్తామంటే భయపడలేదు నాయన, చింతపడలేదు ప్రభా, దిగులు పడలేదు నాయన. ప్రార్థించండి నాయన. ఆయనకు స్తోత్రాలు దేవా. ఎర్ర సముద్రం పాయలు ఇదిగో నాయన అడ్డు వచ్చినప్పుడు నాయన ఇశ్రాయేలీయులు భయపడ్డారు దేవా, దిగులు చెందారు, చింతపడ్డారు, కానీ మోసే భయపడలేదు నాయన, దిగులు చెందలేదు. ప్రభానికి స్తోత్రం. అవును తండ్రి, ఆ రకంగా నాయన మేమందరం కూడా ప్రభానికి స్తోత్రం అయ్యా. అనేకమైనటువంటి దేవలోకంలో ఉన్నాం కనుక కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, వ్యాధి రోగం ఏదున్నా దేవా విజ్ఞాపన చేసే నెహెమ్యా వలె దేవా విజ్ఞాపించిన తండ్రి, ప్రార్థించిన ఆయన గొప్ప నాయన దేవా శక్తి పొందుకోవడానికి, బలం పొందుకోవడానికి, విడుదల పొందుకోవడానికి, సమాధానం పొందుకోవడానికి, సాతాను శక్తులను, దుష్ట శక్తులను జయించడానికి, కాలు కింద తొక్కివ్వడానికి, పాతాళంలో దిగగొట్టడానికి విజ్ఞాపన, ప్రార్థన, అభిషేకం, బలము, న్యాయపూర్చేసే గొప్ప విశ్వాసము అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ దాసులను ప్రభువా బూరగా దేవా మీరు వాడుకునే విధానాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేగుల దేవా అవును ప్రభువా పౌలు కూడా ఇదిగో సంఘమును గురించిన ఒక చింత, ఈ లోక సంబంధమైన దేని గురించి చింతపడడం కాదు, కానీ దేవుని గురించి జీవించడం ఎట్లా, ఆత్మ రక్షించడం ఎట్లా, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడం ఎట్లా, సంఘం ఎట్లా ఎదగాలి, నేను ఎలా పరలోకం వెళ్ళాలని ఆత్మ సంబంధమైన చింత పౌలుకు కలిగినట్లుగా అలాంటి చింత కలిగి ఉండుము, కానీ లోక సంబంధమైన చింత, ఆలోచన, బాధ, వేదన, కృంగుదల మాలో ఉండకుండును కాక నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రతి ఒక్క ప్రాణాత్మ దేహంలో, నరల్లో, కిల్లో, మాంసంలో ప్రభా ఒక వాక్యము నీరు కట్టి ఫలించడానికి దేవా ఫలభరితంగా మేమందరం ఫలించుదుముగా కానీ ప్రార్థిస్తూ చేరేసిన అందరినీ కూడా బలపరిచి నడిపించి దేవా నీ రాజ్యం కొరకు సిద్ధపరిచి ఆయుధపరచమని దైవదాసుల ఒక కుటుంబం వాళ్ళ సేవ ఇంకా అంచెలంచెలుగా దీవించి ఆస్వాదించి అనేకమైన ప్రాంతంలో బహుబలంగా వాడబడుతురుగా కానీ ప్రార్థిస్తూ ఇదిగో ఇక్కడ ఎంతో భారభరితంగా ఏర్పాటు చేసి ఈ యొక్క మీటింగ్ జరిగిస్తున్నటువంటి స్థానిక సేవకులను, సంఘ పెద్దలను, విశ్వాసులందరినీ కూడా దీవించి ఆస్వాదించమని ఈ యొక్క ప్రార్థనలో పాలుభాగమైనటువంటి అందరినీ కూడా పేరు వరుసన దీవించి ఆస్వాదించమని మహిమ, ఘనత, ప్రభాని మాత్రమే పొందుకోమని మేము నడిచిన, కూర్చున్న, లేచిన అయ్యా మా కదిలిక నీ మహిమ తీసుకుని వచ్చినట్లుగా మేము జీవించే బాధ్యం అందరికీ దయచేయమని మా మాటల ద్వారా, చూపు ద్వారా, ప్రార్థన తలపు ద్వారా దేవ మా లైఫ్ స్టైల్ అన్నిటి ద్వారా ఈ నామానికి మహిమ కలుగును గాక, మా జీవితానికి ఆశ్రదం వచ్చును గాక అని ప్రార్థిస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. సర్వోన్నతమైనటువంటి శక్తి ఆదరణకర్తగా ఉండి ఆదిమ సంఘము మొదలుకొని నేటి ఈ సంఘం వరకు ప్రతి ఒక్కరిని ఉజ్జీవింపజేసి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిందారహితులుగా నిలబెట్టుటకు మన పక్షమును విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్త యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసమును టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్ వారి అందరికీ చేరి వచ్చినటువంటి ఆత్మీయులకు, ఇతర సంఘాలకును, సార్వత్రిక సంఘమునకును, సకల పరిశుద్ధులకును, నేటి దేవుని వాక్యం అందించిన దైవ జనులకును, వారి పరిచర్యకును, ఇక్కడ పెద్దలకును, దైవజనులకును, సకల క్రైస్తవులందరికీ, ఈ గ్రామస్తులకును సదా తోడండి దీవించి ఆశీర్వదించి దేనిని గురించి చింతపడక ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా విన్నపములను దేవునికి తెలియజేసి దేవుని నుండి గొప్ప విజయము పొందుటకు నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్.